ఫార్మా కంపెనీల్లో జరుగుతున్నవి ప్రమాదాలు కావని వీటిని హత్యలుగా పరిగణించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరవాడ ఫార్మా ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామిక ప్రమాదాలపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని, కేవలం పరామర్శలు చేసి పరిహారాలు చెల్లిస్తే చాలనుకునే ధోరణి మారాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు 119 ప్రమాదాలు జరగ్గా 120 మంది చనిపోయారని, అనేక మంది అవిటివారుగా మారిపోయారని వాపోయారు. ఉత్తరాంధ్రలోని ఫార్మా కంపెనీలన్నింటిపై సమగ్ర తనిఖీలు చేపట్టి ప్రమాణాలు పాటించి వాటి లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీలు స్కిల్ ల్యాబర్ను నియమించుకోవడం లేదని, తద్వారా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. అలాంటి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి ప్రత్యేకించి ఈ ఫార్మా కంపెనీల వల్ల ఒక రకంగా చెప్పాలంటే వర్కర్ల యొక్క ప్రాణాలను బలిగొంటా ఉన్నారు వాళ్ళు, వర్కర్ల యొక్క ప్రాణాలను. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని ఫార్మా కంపెనీలు లేవు. ఒక పైడి భీమవరంలో 40, పరవాడలో 90, అచ్యుతాపురం ప్రాంతంలో దాదాపు 208 వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2019 నుండి ఈరోజు వరకు 119 ప్రమాదాలు జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు, లెక్కలేనంత మంది క్షతగాత్రులయ్యారు. మరి వారందరూ కూడా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న కూడా చూస్తే మన అచ్యుతాపురంలో ఒకే ఒక్క ఫార్మా కంపెనీలోనే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. మేము అనకాపల్లి ఆసుపత్రిలో కూడా వాళ్ళను పరామర్శించడం జరిగింది. అందులో ఒక 2-3 పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా తీవ్రంగా ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఈ మేనేజ్మెంట్లు ఏం చేస్తూ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చాడు, సిపిఐ తరఫున మేము వచ్చాము, ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా వచ్చారు. కానీ మేనేజ్మెంట్ ఎక్కడ దాక్కున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. దొంగల మాదిరి దాక్కుంటా ఉన్నారు ఈ మేనేజ్మెంట్లు. అసలు వాళ్ళకేం బాధ్యత లేదా? చట్టమేం వాళ్ళకి వర్తించదా? 17 మంది చనిపోతే మేనేజ్మెంట్ ఎక్కడుందయా? అసలు ఆ మేనేజ్మెంట్ వాళ్ళ పేర్లు కూడా సరిగా ఇవాళ పైకి రావడం లేదు. కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, ఈ మేనేజ్మెంట్లే దీనికి సగానికి సగం కారణం వాళ్ళదే. వాళ్ళతో పాటు ఎవరైతే లాలూచి పడతా ఉన్నారో ఆ అధికార గణం కూడా ఈ చావులకు బాధ్యత వహించాలి.